హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్ కార్తిక్. సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది 'కూలీ' మూవీ రివ్యూ. సో, ఎలా ఉంది? షార్ట్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్. అంటే బిల్డింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కానీ, టువార్డ్స్ ఒక సర్టెన్ గోల్ వైపు మూవీ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మూవీ డౌన్, డౌన్, డౌన్ అండ్ ఉపేంద్ర గారు వచ్చేసరికి మూవీ ఒక సో మెనీ ఫ్లాట్స్, సో మెనీ లూప్ హోల్స్ అలా వచ్చేసి క్లైమాక్స్ ఒక లాస్ట్ 20 మినిట్స్ ఓకే అనిపిస్తుంది. సో మీరు మూవీకి వెళ్తే ఫస్ట్ రజనీకాంత్ గారు 50 ఇయర్స్ అది మిస్ కాకండి. 50 ఇయర్స్ సెలబ్రేషన్ టైప్లో ఒక చిన్న ఫిలిమ్స్ సూపర్ స్టార్ అని వచ్చిన తర్వాత పెట్టారు. అది మిస్ కాకండి. అండ్ స్టార్టింగ్ మిస్ కాకండి. సో కథపరంగా తెలుసుకోవాలనుకుంటే ఒక కూలీ, అతను ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అతను ఒక మ్యాన్షన్ ఉంటుంది. ఇనిషియల్గా కొంతమంది స్టూడెంట్స్కి అతను తక్కువ సబ్సిడైజర్లో హాస్టల్ ప్రొవైడ్ చేస్తాడు. సత్యరాజ్ గారు చనిపోతారు అప్పుడప్పుడుగా. సత్యరాజ్ గారికి 3 డాటర్స్ ఉంటారు. అందులో శృతి హాసన్ గారు ఒక డాటర్. సో బీయింగ్ ఎ ఫ్రెండ్, రజనీకాంత్ గారు సత్యరాజ్ గారి డెత్కి ఎవరైతే ఉన్నారో దానికి రివెంజ్ తీర్చుకోవడం, ప్యారలల్గా వాళ్ళ డాటర్స్ ముగ్గురికి కూడా సపోర్ట్ సిస్టమ్గా ఉండడం. దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అయితే శృతి హాసన్ గారు ఎందుకు రజనీకాంత్ గారిని హేట్ చేస్తారు అనేది తెలియలేదు. అండ్ శృతి హాసన్ గారే రజనీకాంత్ గారి డాటర్ అనేది ఎందుకు కథకి అవసరం కూడా అర్థం కాలేదు. అది ఎందుకు దాస్తారు అనేది స్పాయిలర్. సో సత్యరాజ్ గారు యాక్చువల్లీ ఏంటంటే ఒక మిషన్ కనిపెడతారు. ఆ మిషన్ ఏంటంటే హ్యూమన్ బాడీ దాని మీద కూర్చుంటే యాషెస్గా మారిపోతుంది. ఇక్కడ పోర్ట్లో నాగార్జున గారు విలన్, ఈజ్ స్టైలిష్ విలన్, బాగుంది ఆయన క్యారెక్టర్. ఎండ్ వచ్చేసరికి ఏంటంటే ఆయన క్యారెక్టర్ ఒక డైరెక్షన్లెస్గా అయిపోతుంది. మెయిన్ ఏంటంటే శోభిన్ అని ఆయన ఉన్నారు. ఆయన ఈజ్ ద షో స్టీలర్. సో ఎవరి పార్ట్ నాగార్జున గారి సన్నే ఇన్స్టెడ్ ఆఫ్ తను హోటల్ బిజినెస్ని టేక్ ఓవర్ చేయకుండా కస్టమ్ ఆఫీసర్గా వస్తాడు. ఆయన రచితరామ్ లవ్ చేయడం. సో డిఫరెంట్ ట్రాక్స్ ఉన్నాయి. శోభిన్ ఎలా నాగార్జున గారి నమ్మకాన్ని చొరగొంటాడు. వాళ్ళిద్దరు కలిసి ఆ బిజినెస్ రన్ చేసినప్పుడు శోభిన్ నాగార్జున గారు రైట్ హ్యాండ్ అవ్వడం. ఇలా ఒక్కొక్క ఆర్క్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి ఒక్కొక్క పర్సన్కి ఒక సబ్ స్టోరీ పెట్టుకుంటూ వచ్చి నాగార్జున గారు రజనీకాంత్ గారిని చూసినప్పుడల్లా నేను చూశానంటాం. ఎవరైతే అండ్ ఇన్సైడ్ ఏంటంటే వీళ్ళు పై కనిపించేది పోర్ట్ బిజినెస్సే 3-4 కోట్ల ఆస్తి ఉంటుంది. కానీ బ్యాక్ ఎండ్లో అవయవాల ట్రాన్స్పోర్టేషన్ అని చెప్తారు. సో అది ఏంటి? సో ఇవన్నీ కూడా సబ్ ప్లాట్స్ వచ్చాయి. టిల్ ఇంటర్వెల్ ఇట్ గుడ్స్. శోభిన్ను నాగార్జున గారు చంపేయమండం, శోభిన్ని ఒక అండర్ కవర్ కాపావడం. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి శోభిన్ అనేవాడు దొరికిన తర్వాత అగైన్ శృతి హాసన్ క్యాప్చర్ చేసి ఆయన క్యారెక్టర్ని ఒక విలనిష్గా చూపించి ఎక్కువ ఆయన మీద ఫోకస్, ఆయన గోల్డ్ దాయడం, ఇదంతా కూడా ఏంటంటే సెకండ్ హాఫ్లో సమ్వేర్ ద రైటింగ్ అనేది నాట్ వెల్. అది క్లైమాక్స్ వచ్చేసరికి ఉపేంద్ర గారు వచ్చేసరికి ఆడియన్స్ ఫీల్ లైక్ ఇట్స్ గోయింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అండ్ అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ ఐ డోంట్ నో అవసరం లేదు. అండ్ ఫ్లాష్ బ్యాక్ యంగ్ వింటేజ్ రజనీకాంత్ గారిని చూపించారు. బట్ అదిలో ప్రాపర్ ఇంకా చూపించాల్సింది. అంటే ఆడియన్స్ స్టిల్ క్లూలెస్. అండ్ శోభిన్ నాగార్జున కొడుకుని చంపినప్పుడు ఎందుకు అది లైవ్లో పెట్టి అన్ని స్క్రీన్స్లో చూపించాడు. అండ్ రచితారామ్ని శోభిన్ వైఫ్గా చూపించారు. రచితారామ్ మేబీ ఎవరైనా శోభిన్ గారి మీద యూజ్ అయ్యేలా ఉంది. అతను లవ్ చేసి అందుకని స్టిల్ చంపడం. సో సమ్ ట్విస్ట్స్ ఆర్ గుడ్, బట్ సెకండ్ హాఫ్ ఈజ్ డౌన్వర్డ్ స్పైరల్. ఇంకా స్టిల్ అది అవ్వలేదు. అండ్ నోబడీ కుడ్ సేవ్ ఇట్ యాక్చువల్లీ. ఈవెన్ రజనీకాంత్ గారు క్లైమాక్స్ ఓకే, బట్ నాగార్జున గారి క్యారెక్టర్ ఎండ్ అయిన విధానం బీయింగ్ నాగార్జున ఫ్యాన్స్ తెలుగు వాళ్ళకి మనకి అంత నచ్చకపోవచ్చు. ఓవరాల్ వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ లాస్ట్ 15 minutes and downward spiral of second half. It's okay-ish movie just for Rajinikanth garu and stylish Nagarjuna garu and
శోభిన్ అండ్ రజితారాం క్యారెక్టర్. సాంగ్స్ కూడా మౌనిక సాంగ్ తప్ప మిగతావి అంత బాలేదు. అండ్ మౌనిక సాంగ్ కూడా ఆన్ స్క్రీన్ ఓకే, నాట్ సో వెరీ గుడ్. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్, షేర్.